చూడండి అంటారు. కానీ భారత్, పాకిస్తాన్‌ల విషయంలో ఆటని ఆటగా చూడలేరు. క్రీడా స్ఫూర్తి అనేటటువంటిది ఇంపాసిబుల్ అక్కడ. అది కనబడిపోతుంది. భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్‌లు అసలు శాంతం అన్నిట్లో ఆపేస్తేనే బెటరు. కానీ ఇక అది అంతర్జాతీయంగా ఇబ్బందవుతుందన్న ఉద్దేశ్యంతో ఒలింపిక్స్‌కి ఇట్లాంటి వాటికి ఇబ్బందవుతుందన్న ఉద్దేశ్యంతో కొనసాగుతుంది. ఆ సైకలాజికల్ వార్ ఎట్లుంది, పబ్లిక్‌లో కూడా మైండ్ సెట్ ఎట్లా ఉంది అనడానికి సాక్ష్యం మొన్న భారత్ మీదన వరుసగా 3 సార్లు గెలుద్దామని పాకిస్తాన్ అనుకుంటే వరుసగా 3 సార్లు పాకిస్తాన్ మీద గెలిచి హ్యాట్రిక్ సాధించింది భారత జట్టు. భారత జట్టు ఇంపాక్ట్ ఎట్లా ఉందంటే వాస్తవంగా డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు చేసినోళ్ళు కూడా ఉన్నారు. అప్పుడెప్పుడు లేనిది హాఫ్ సెంచరీ చేసినటువంటి తిలక్ వర్మకి అపారమైనటువంటి గౌరవం నిన్న హైదరాబాద్‌లో దిగ్గానే. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రతినిధులు వెళ్ళి సన్మానించిన తర్వాతన మరొక వైపున పబ్లిక్ పెద్ద ఎత్తున ఊరేగింపు. ఎందుకని? వరుస 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినటువంటి దశ. వాడెవడో పాకిస్తానోడు 1, 2, 3 అని ఇట్లాగా మీదకి ఎగబడి అక్కడే ఉన్నటువంటి పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి క్రీడాభిమానులు, భారత క్రీడాభిమానుల దగ్గర బిల్డప్‌లు ఎగిరి, దూకి, ఇట్టా అంటూ కోతుల్లాగా బిహేవ్ చేసి అతి తెలివితేటలు ప్రదర్శించారు. అలాంటి ఒక చిరాకు వాతావరణంలో 62 పరుగులు చేశాడా, 67 పరుగులు చేశాడా పక్కన పెడితే చితక బాధ వదిలిపెట్టాడు. ఇక అసలు గెలవడం అసాధ్యం అనుకున్నటువంటి జట్టుని విజయ శిఖరాలకి తీసుకువెళ్ళాడు. ఆ ఇంపాక్ట్ పబ్లిక్‌లో ఎంతగా పాకిస్తాన్ మీద కసి ఉంది, పాకిస్తాన్‌లో బిహేవియర్ మీద కసి ఉంది అనడానికి సాక్ష్యం అతనికి నిన్న ప్రత్యేకించి వెళ్ళి రిసీవ్ చేసుకోవడం అన్నటువంటిది.